హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించే ప్రయత్నం చేస్తానండి. అది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, కొండాపూర్ అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలోనే షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదండి, ఇది మనకు మైసమ్మ టెంపుల్ అండి. టెంపుల్ పక్కనే ఉంటుందండి మన బిల్డింగ్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ అయితే ఇది ఉందండి. వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు G+5 అండి. ఇది G+5 మనకు వచ్చేసరికి హౌస్కి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకు 33 ఫీట్ రోడ్డు ఉందండి. మనకు విడ్త్ అండ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 22.5 × 60 వస్తుందండి. మనకు చూశారు కదా, మనకు G+5 న్యూ బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఒక 2 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసరికి రీసెంట్గా వేయటం జరిగిందండి. ఇది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. కొండాపూర్ మెయిన్ రోడ్డుకి కేవలం ఒక 100 మీటర్స్ ఉంటుందండి. 100 to 150 మీటర్స్ మాత్రమే. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉండటం జరిగిందండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో మా నెంబర్ని ఇస్తాను, కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. బిల్డింగ్ వచ్చేసరికి ఇదేనండి. మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. వీడియోని క్లియర్గా చూసిన తర్వాతే కాల్ చేయండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది. టెంపుల్ ఆనుకొనే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది. సరౌండింగ్స్ అన్నీ కంప్లీట్ అపార్ట్మెంట్స్ అండి. చాలా మంచి ప్రైమ్ లొకేషను. మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. టెంపుల్ పక్కనే ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇల్లు అయితే ఉండటం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ G+5 కన్స్ట్రక్షన్ అండి. మీకు క్లియర్గా వీడియోలో నేను చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.